రైట్ ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సుజాత, ఏదైతే నాంపల్లి కోర్టు 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని నిబంధన అయితే పెట్టిందో, ఇక బెయిల్ నిబంధనలో భాగంగా ఈ రోజు అల్లు అర్జున్ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరవ్వడం కూడా మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సుజాత? రత్న, కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులైతే మాత్రం వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి సమయంలో ఎవరు ఇక్కడికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నట్లు భావించినటువంటి పోలీసులు భద్రతా ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. బారికేడ్స్ని ఏర్పాటు చేసి ఇక్కడికి ఎవరిని రానివ్వనటువంటి పరిస్థితి ఉంది. అయితే అల్లు అర్జున్ ఇంటి నుంచి 10 గంటల 15 నిమిషాల టైంలో బయలుదేరారు. ఇక్కడికి వచ్చి సంతకం చేసి తిరిగి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే నాంపల్లి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసిందో ఆ నేపథ్యంలోనే ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళాలి అని చెప్పారు. అదే నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడికి వచ్చి వెంటనే కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే అల్లు అర్జున్ వస్తున్నట్లు తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరిని అనుమతించకుండా పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేశారు. ఉదయాన్నే ఇంటి వద్ద బయలుదేరేటువంటి టైంలో కూడా అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఎవరిని రానివ్వకుండా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళేటువంటి సమయంలో కూడా ఫ్యాన్స్ బిల్డింగ్స్ మీద ఎక్కే ప్రయత్నం చేస్తారని చెప్పేసి బిల్డింగ్స్ మీద కూడా పోలీసులు అయితే మాత్రం అటు మీడియాని కావచ్చు, ఫ్యాన్స్ని కావచ్చు, ఎవరిని బిల్డింగ్స్ కూడా ఎక్కనివ్వడం లేదు. అందరినీ కూడా కిందకి దించేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం కూడా చూడొచ్చు, ఇంకా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందేమని చెప్పేసి వాళ్ళని క్లియర్ చేయడానికి ఇంకా పోలీసులు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, అల్లు అర్జున్ ఆధారాలని ప్రభావితం చేసే విధంగా ఎక్కడా కూడా మాట్లాడొద్దు, దాంతో పాటు ఏదైతే ఎవిడెన్స్ కి సంబంధించి వాటిని తారుమారు చేసే విధంగా కూడా ప్రవర్తించొద్దు అని చెప్పేసి ఇచ్చినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వచ్చి సంతకం చేసి వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే టైంలో కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు దూరంగా బన్నీ 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 అని చెప్పేసి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశారు, పిలిచే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ వాళ్ళకి అభివాదం కానీ ఏం చేయకుండా వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ వచ్చేటువంటి సమయంలో ఖచ్చితంగా కూడా ఫ్యాన్స్ వస్తారు, ఇంకా కూడా ఏదైనా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, తొక్కిసలాట జరగకుండా ఉండాలి అని అంటే ఎవరిని అనుమతించొద్దు అని చెప్పేసి పోలీసులు అనుమతించలేదు. ఉదయం కూడా తను శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి ఆ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉంది అని తెలుసుకున్నటువంటి పోలీసులు ఉదయాన్నే రామ్ గోపాల్ పేటకి సంబంధించినటువంటి ఎస్ఐ అక్కడికి చేరుకొని బన్నీకి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు. అయితే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే మనం అడిగే ప్రయత్నం చేశారు, ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి, ఎవరికైనా నోటీసులు ఇస్తున్నారా, ఏం నోటీసులు ఇస్తున్నారు అడిగినప్పుడు కూడా తను నోటీసులు ఇవ్వడానికి వచ్చామని కానీ లేదా ఏ ఇతర కారణాలు కూడా చెప్పలేదు, చాలా పర్సనల్ అని చెప్పారు. ఆ తర్వాత తను నేను పర్సనల్ గా కలవడానికి వచ్చానని చెప్పారు. అంటే వ్యక్తిగతంగా కలవడానికి వచ్చారా అని అడిగినప్పుడు లేదు అని చెప్పేసి నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. ఆ నోటీసులు ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి నోటీసులో చాలా క్లియర్ గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇలాంటి ఎవరిని కలవడం కానీ చెయ్యొద్దు అని చెప్పడానికే పోలీసులు వచ్చినట్లుగా కూడా తెలిసింది. అయితే ఒకవేళ బన్నీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ కూడా అక్కడ అభిమానులు కావచ్చు లేకపోతే క్రౌడ్ పెరిగి ఏదైనా సరే ఘటన జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావించినటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. కానీ నోటీసులు తీసుకోవడానికి అల్లు అర్జున్ ఇంకా నిద్ర లెగలేదు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కూడా నోటీసులు ఇస్తే నోటీసుల్ని తీసుకోకుండా వెళ్ళిపోయారని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రతి ఆదివారం ఇదే విధంగా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ కి సంతకాలు పెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని ఫాలో అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటన తర్వాత తను రిమాండ్కి వెళ్ళడం, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడం, ఆ తర్వాత మళ్ళీ కూడా ఆ రెగ్యులర్ బెయిల్ కోసము నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అటు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వ తరపున సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఒకరికొకరు వాదనలు వినిపించిన తర్వాత షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న 50,000 బాండ్ వ్యక్తిగత పూచీతో కూడా అక్కడ హాజరయ్యి తన సంతకం చేసి షూరిటీలు కూడా ఇద్దరిని తీసుకువెళ్ళి అదంతా కూడా నిన్న ప్రాసెస్ అయిపోయింది. ఈ రోజు సండే కావడంతో ప్రతి ఆదివారం ఇక్కడికి రావాలి కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవచ్చు. మరో 2 నెలల పాటు ఇదే విధంగా ఇక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కేసుకి సంబంధించి ఏమైనా సరే వివరాలు అడిగితే
మాత్రం ఖచ్చితంగా కూడా చెప్పవలసినటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రము ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నారని తెలుసుకున్నటువంటి అభిమానులు అందరూ ఆదివారం కావడంతో ఇక్కడికి చేరుకున్నారు. కానీ పోలీస్ స్టేషన్ దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు కావచ్చు, సంధ్యా థియేటర్ వైపు కావచ్చు, ఇటు గాంధీనగర్ వైపు కావచ్చు, మొత్తం కూడా 4 చోట్ల పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ని కూడా చాలా క్లియర్ చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మాత్రము బారికేడ్స్ ని ఏర్పాటు చేసి ఎవరిని రానివ్వనటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం. రైట్ సుజాత, ఇప్పటికే చూసుకుంటే ఇందాక మీరు చెప్పిన విధంగానే ఏదైతే అల్లు అర్జున్ కి రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారని చెప్పారు. ఏదైతే శ్రీతేజ్ ని కలవటానికి అల్లు అర్జున్ వెళ్తున్న క్రమంలో ఆ నోటీసుల్లో ఎటువంటి అంశాలను పేర్కొన్నారు సుజాత? అంటే ఖచ్చితంగా కూడా తను అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా కండిషన్ బెయిల్ ఏదైతే ఉందో రెగ్యులర్కి సంబంధించి, అంటే తను ఏదైనా ఆధారాలని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీతేజ్కి సంబంధించి తను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు ఈ ఘటన జరగడం వల్లనే, అంటే సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వెళ్ళడం మాత్రమే ఈ సంఘటన జరిగింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. రేవతి చనిపోవడంతో పాటు తన కుమారుడు శ్రీతేజ్ కూడా తన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తన తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడ్డాడు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే కేసు నమోదైంది. రేవతి భర్త కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోనే ఈ అల్లు అర్జున్ కి సంబంధించి కేసు నమోదు చేయడం, తన రిమాండ్కి తల్లి ఇదంతా కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత రేవతి భర్త మాట్లాడుతూ కూడా ఈ కేసుకి సంబంధించి అల్లు అర్జున్ మా వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ అరెస్ట్ అవ్వడం కానీ మాకు బాధగా అనిపిస్తుంది. సో మా వల్ల ఒకరి లైఫ్ స్పాయిల్ అవ్వద్దని చెప్పేసి కేసుని వెనక్కి తీసుకున్నా అని చెప్పేసి తను భాస్కర్ చెప్పారు. అయితే ఈ రిమాండ్కి వెళ్ళడము, తర్వాత తనకి మధ్యంతర బెయిల్ రావడం, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడం, ఇవన్నీ కూడా అంటే మెయిన్ కారణం ఏంటంటే శ్రీతేజ్కి సంబంధించి ఈ ఘటన జరగడము, అటు శ్రీతేజ్ తల్లిని రేవతిని కోల్పోవడం, ఇదంతా జరిగిన నేపథ్యంలోనే కేసులు అవడం, ఈ వివాదం మొత్తం కూడా చోటు చేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఆధారాలని తారుమారు చేసే అవకాశం ఉంటుందేమో. దాంతో పాటు అక్కడికి వెళ్తే ఈ మళ్ళీ కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని హాస్పిటల్లో ఉన్నటువంటి ఇతర పేషెంట్స్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళొద్దు, దాంతో పాటు తను సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు, సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా ఎక్కడా మాట్లాడొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పినటువంటి కోర్టు తీర్పు ఆధారంగానే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది రత్న. రైట్ సుజాత, ఏదైతే ఆల్రెడీ కోర్టు ఆదేశాల్లో భాగంగానే కొన్ని షరతులు విధించింది, అందులో భాగంగానే సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని చెప్పి అల్లు అర్జున్కి సూచించింది. అయినా కూడా శ్రీతేజ్ని కలవాలని చెప్పి అల్లు అర్జున్ వెళ్తున్న ఆ ఇన్ఫర్మేషన్తో అటు రామ్ గోపాల్పేట్ పోలీసులు ఇప్పటికే ఆయనకి నోటీసులు జారీ చేశారు. అంటే ఏంటి, కోర్టు ఆదేశం ఇచ్చినా కూడా అల్లు అర్జున్ ఎందుకు శ్రీతేజ్ని కలవాలనుకుంటున్నారు అంటే ఇందులో భాగంగానే తన తప్పు ఏమీ లేదు అని చెప్పి శ్రీతేజ్ని ఒక విధంగా పలకరించి రావడం కోసమే అల్లు అర్జున్ ఈ విధంగా ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారు. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పారు, సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా ఎక్కడా కూడా మాట్లాడడం కానీ, కలవడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి చెయ్యొద్దు అన్నది ప్రధాన సాక్షులు ఉన్నటువంటి ఈ కేసులో అటు రేవతి భర్త, ఎవరైతే రేవతి చనిపోయారో తన భర్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, తన కుమారుడు శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలు ఏమైనా తారుమారు అయ్యే అవకాశం ఉంటుందేమని భావించే వెళ్ళొద్దని చెప్పినట్లుగా కూడా అందుతున్నటువంటి సమాచారము. కానీ కుటుంబ సభ్యులను పరామర్శించాలి అని అల్లు అర్జున్ వెళ్తున్నట్లుగా కూడా పోలీసులకి సమాచారం అందడంతో వెళ్ళొద్దని చెప్పేసి నోటీసులు జారీ చేశారు రత్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.